श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओंकारमंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। अस्मद्गुरोः विद्यानंद गुरुचरणारविंदाभ्यां नमो नमः। శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని నీగులిచెదా శ్రీరాములు మాకు ఇచ్చు సిరి సంపదలు. మరి 2025 సంవత్సరం జూన్ నెల మే నెలలోనే రాహుకేతువులు మారారు. ఈ రాహుకేతువులు ఒకసారి రాశిలో సంవత్సరం 6 మాసాలు ఉంటారు. అటువంటి రాహుకేతువులు ఏమైనారు? ఇప్పుడు సింహరాశి నుండి కన్యారాశికి చూస్తున్నాం. ఈ కన్యారాశిలో రాహు 6 పడ్డాడు కన్యారాశికి, కేతువేమో 12 పడ్డాడు. మరి కేతువుతో కూడా కుజుడు కూడా కలుస్తున్నాడు. మరి ఈ కన్యారాశి పరిస్థితి ఏమిటి? రాహు బాగున్నాడు, డబ్బులు బాగా ఉంటాయి, డబ్బులు చేతి నిండా ఉంటాయి. మరి కుజకేతువులు 12 ఉన్నారు. ద్వాదశాంత్యో వ్యయో నిఫ. 12 ఉన్నటువంటి గ్రహాల వల్ల అధికమైన ఖర్చు సమస్యలు ఉంటాయి. బాగా ఖర్చు ఎక్కువైంది, ఇంతో ఖర్చు ఎక్కువైపోయినాయి. రోజు అన్నం తినేవాడు పరమాన్నం తిందాం అనుకుంటాడు, తింటానికి అన్నమే దొరకట్లే, పరమాన్నం తినాలనుకుంటాడు. ఈ పరమాన్నం తింటాడు, అప్పులు చేస్తాడు, డబ్బులు మొత్తం అయిపోతాయి, ఉన్న ఇల్లు ఉండదు, చేసే ఉద్యోగం ఉండదు. చివరికి ఏమీ దారి లేకపోతే భార్య ఏం చేస్తుంది? చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏకో నారాయణో హరి. నారాయణుడు ఒక్కడేట. ఆ ఒక్క నారాయణుడు ఎట్లాంటి వాడంటే అందరినీ రక్షించేవాడు. మరి విష్ణులోకంలో ఉన్న నారాయణుడు అందరినీ రక్షిస్తాడు. భూలోకంలో ఉన్నటువంటి జూదరిగాడు పెళ్ళాన్ని బాగా చూడు, భార్య బాగా చూడడు, సంసారం బాధ్యత లేదు, మరి స్త్రీ సాంగత్యం ఎక్కువ. దీనివల్ల బాగుండకపోవటం చేత ఏమవుతోంది? 6 ఉన్న రాహు బాగున్నాడు, 12 ఉన్నటువంటి కుజకేతువుల వల్ల విపరీతమైన ఖర్చు దండగా. ఒకటే నేను చెప్పబోయేది ఏమిటంటే, బండికి 2 చక్రాలు ఉన్నాయండి. 2 చక్రాలు సరిగ్గా నడిస్తే ఇబ్బంది లేదు. ఇందులో ఒక చక్రం నడిచి ఒక చక్రం నడవలేదనుకోండి, పల్టీ కొడుతుంది, పనికి రాకుండా పోతుంది, గోతిలో పడుతుందో నీటిలో పడుతుందో. మరి ఈ బండిలో కూర్చున్న వాడు అసలు కబ్రస్థాన్ చేస్తారో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఈ రాహుకేతువుల వల్ల మరి చాలా సమస్యలు, ఉన్న డబ్బులు పోవటం, జీవితంలో నీచ స్థితి పట్టడం, అన్ని విధాలా బాధాకరంగా ఉండటం, బాధ్యత లేని పనులు చేయటం, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేనంతకాలం పిల్లలు లేరని తల్లుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పుట్టరాని బుద్ధులు పుట్టినాయి. ఏమికంటే ఇంకొక అందగత్త దొరికింది, దాంతో పోయినాడు. ఈ పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. పెళ్ళానికి అన్నం పెట్టే దిక్కు లేరు ఇక్కడ. పిల్లలకి తిండి లేదు, పిల్లలకి చదువు లేదు. చివరికి ఈమె పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.
నీవు కూడా నీచ స్త్రీ ఏం చేస్తుంది, అయ్యా మన ఇద్దరం బాగా తిరుగుతాం, బాగుందాం, ఆనందంగా ఉండటమే మన ధర్మ హక్కు అంటుంది. ఏమి ఆనందం అండి, ఉండే ఉద్యోగం బాయా, ఉండే ఇల్లు బాయా, ఇంట్లో లేకపోతే చెట్ల కింద చేమల కింద అడవుల్లో ఎట్లా బతకాలి, దీని గురించి దిగులు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టే ఫలే సుఖి అని ఉంది. కష్టం పడ్డ వారికి మంచి ఫలితం వస్తుందిరా. ఈ రాశి వాళ్ళు సహజంగా చెప్పాలంటే మంచి జాతకులు అవుతారు. కానీ రాహుకేతువుల వల్ల మధ్య వచ్చిన బాధ వల్ల దశమంలో ఉన్న గురువు కూడా ఏమి చేయలేకపోతాడు, కుటుంబానికే దూరం అయిపోతారు. ఒక్కో చోట చూడండి, దానిలో జుట్టు మొత్తం అట్టలు కట్టిపోయి ఉంటుంది, చిరిగిపోయిన చొక్కా మీద చొక్కా, చొక్కా మీద చొక్కా, 10 చొక్కాలు తడుగుతాడు. మరి ఈ జుట్టంతా జడాలు కట్టిపోయి ఉంటుంది. వాడు ఏ రోజు మొహం కడగడు, రోజు స్నానం చేయడు, చెత్త దిబ్బల మీద పడుకుంటాడు. ఆ చెత్తల మట్టి అంతా అవుతుంది. అంతకుముందు బాగున్న రోజుల్లో ఉన్నటువంటి రూపానికి మట్టి చెడిపోయి భార్య పిల్లల్ని చూడకుండా అనేక రకాలుగా కష్టపడి చివరికి బాధిస్తే చివరికి ఈ బాధలో ఏమైపోతున్నారో అర్థం కాదు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. ఈ రాహుకేతువులు, శని, కుజుడు, గురువు, ఈ గ్రహాలు మొత్తం మార్పు వచ్చినాయి. దానివల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగినటువంటి దోషం ఏంటో తెలుసుకొని జాగ్రత్తగా బతకండి. 2025 సంవత్సరం జూన్ నెలలో మే నెల 18వ తారీఖు రాహుకేతువులు మారారు. మార్చి నెల 30వ తారీఖు రోజేమో శని మీన రాశిలో, మొత్తం 6 గ్రహాలు మారినాయి. మరి మే నెల 15వ తారీఖు గురువు మారాడు. ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం. ఈ దోషం మామూలు దోషం కాదు. ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే, రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఏదైనా ఒక వస్తువుని పారేశారనుకుందాం. మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం. కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజారు మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం 6 పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నా. అంతర్యుద్ధము అని చెప్తున్నా. ఈ అంతర్యుద్ధం కనపడేది కాదు, లోపల యుద్ధం. ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి, ఇక్కడ చెబుతున్నా. నాకు ఎక్కడుంటుంది, ఎవడికో నాకు ఇంకోటికో ఒకసారి తగాదా జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఏదో చేయాలని లోపల ఉంది, ఆ ఆలోచనలో ఉంటా. ఇక్కడ మాట్లాడుతూ చక్కిలు లేస్తా, లేవడం కాదు కర్ర తీసుకుంటా. వాడు ఇక్కడ ఉన్నాడా లేడు, వాడిని కొట్టాలని బయలుదేరుతా. ఏంటో ఇక్కడ వాడిని కొట్టాలి, అడుగో ఏడు వాడు ఇక్కడ లేడు అంటే మనస్సు అంత చెడిపోతుంది. ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా, ఎదుర్కొన్నా ఉన్నవాడిని కొడుతున్నావా, నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం బయలుదేరడమే నీ యొక్క ఆవేశం. నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది. పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది? పూర్తిగా దరిద్రంగా ఉంది. మనకు యాత్రా స్థలం అది. అందరూ వస్తే ఆ యాత్రకు వస్తే మనకు డబ్బులు వస్తాయి. నీవు బాగుపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికుల్ని కొడితే ఎట్లాగండి? పెళ్ళాం మీద కోపం వచ్చి కుక్కని కొట్టాట, పెళ్ళాన్ని ఏమనలేక కుక్కని కొట్టాట. నీ ఇంట్లో నీకు తింటాని లేదు, నీకు సంపాదన లేదు, నీ మంత్రులకు కలియక లేదు, సరైన ఆదాయం లేదు, దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు, వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉంటే
నీవు చేసే పాపం నీకు తెలియక పక్కనున్నటువంటి భారతదేశాన్ని పాడు చేయాలనుకున్నావు. సరే, దేశంలో సంగతి అట్లా ఉంచండి. ఇంట్లో మొగుడిని కొడదామని పెళ్ళాం అనుకుంటుంది, పెళ్ళాన్ని కొడదామని మొగుడు అనుకుంటాడు. ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు, కొడుకు రావకూడదు అనుకుంటాడు. ఈ ఇంట్లో కలహం, పెద్ద కలహం. మరి ఈ కలహం వల్ల, తగాదా వల్ల ఎన్నో సమస్యలు. ఒకటే చిన్న విషయం చెప్తానండి. 7 కట్టెలు ఉన్నాయండి. అక్కడ పడేసి వాడిని పిలిచి, ఆయన ఈ కట్టెలు మొత్తం ఎరగదీయరా అంటే 5 నిమిషాల్లో ఎరగదీసి పారేశాడు. ఇంకో 7 కట్టెలు కలిపి కట్టగట్టుంది. అరే కట్ట విప్పదీయకుండా ఎరగదీయరా అంటే 10 మంది వచ్చినా తీయలేకపోయినాడు. 7 కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కడే విప్పదీశాడు. కలిసి ఉన్న 7 కట్టెల్ని ఊడదీయకుండా ఎరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు. భారతదేశం కలిసి ఉన్న కట్టెల కట్ట, పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు. నీలో నీ బాధ ఎటువంటిదంటే, నీవు, నీ సంగతి, నీ ప్రజల సంగతి, నీ దేశం సంగతి, నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. నీ చేత కావట్లే కాదు. ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదాం అనుకోక పక్కనున్నటువంటి భారతదేశం ఎవరు, మీరు మన యుద్ధం ఆనందం, మనం పొట్టాడుకోవటం ఏంటి? దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది, మన ప్రజల్లో యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఎవడి వృత్తి అయినా సరే వాడికి కొంతమంది మనుషులు కావాలి. ఏ వ్యాపారస్తుడికైనా తను ఒక్కరు ఉండి చేయలేడు కదా, వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి. కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూస్తే పర్వాలే. వాళ్ళకి జీతాలు ఇవ్వక, జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని 2 నెలలకి నెల జీతం ఇచ్చి, 3 నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే, జీతం కోసమన్నా పడి ఉంటాడు అని అట్టు పెడితే వాడికి చివరికి విరక్తి పుట్టి ఇంట్లో ఏదో కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను, నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు. స్వార్థం వల్ల నీ చేతులాలు నాశనమైనవు. అంతర్యుద్ధం ఇట్టా ఉంది. ప్రజల్లో అంతర్యుద్ధం. దేశంలో, ప్రపంచ దేశాల్లో ఒక దేశానికి యుద్ధం. ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇది కాక ఏ దోషాలుంటే దోషాలు పోవటానికి చేసుకోవటం, ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరం బాగుంటాం. స్వస్తి.